విను భయ్యా. మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలి అంటే సేమ్ మాస్తో ఉన్న ఒక రెండు ఐటమ్స్ వుడెన్ బ్లాక్ అలాగే మెటాలిక్ పిన్, ఈ రెండింటిని వాటర్లో వేస్తే రెండు తేలుతాయా లేదా రెండు ములుగుతాయా లేదా ఒకటి ములిగి ఒకటి తేలుతుందా? చూడగానే అర్థమవుతుంది, ఒకటి ములుగుతుంది ఒకటి తేలుతుంది, మెటాలిక్ పిన్ అన్నది ములిగిపోతుంది. కానీ ఎందుకు రెండిటి మాసు ఒకటే అయినప్పటికీ ఒకటి ఎందుకు ములిగింది ఒకటి ఎందుకు తేలింది? దానికి రీజన్ ఏమై ఉంటుంది అంటే ఆ రెండిటి మధ్యలో ఉన్న డెన్సిటీ డిఫరెన్స్. అసలు ఈ డెన్సిటీ అంటే ఏంటి? ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఒకే సైజు ఉన్న రెండు పార్కింగ్ స్లాట్స్, ఒక సైడ్ 3 కార్లే ఉన్నాయి, ఒక సైడ్ చాలా కార్లు ఉన్నాయి. రెండిట్లో ఏది ఎక్కువ డెన్సర్ అంటారు? ఆబ్వియస్గా ఎక్కువ కార్లు ఉన్నదే మోర్ డెన్సర్. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఒక సైడ్ తక్కువ చెట్లు ఉన్నాయి, ఒక సైడ్ ఎక్కువ చెట్లు ఉన్నాయి, బట్ రెండు ఏరియాలు సైజెస్ సేమే. ఆబ్వియస్గా లెఫ్ట్ సైడ్ ఉన్నదే మోర్ డెన్సర్ అంటాం. సింపుల్గా డెన్సిటీ అంటే ఉన్న స్పేస్లో మనం ఎంతవరకు ఆక్యుపై చేయగలిగామో అదే డెన్సిటీ. అయితే దీన్ని మనం సైంటిఫిక్గా చూసుకున్నట్టయితే ఫార్ములా ప్రకారం డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. అంటే ఇచ్చిన వాల్యూమ్లో మనం మాస్తో ఎంతవరకు ఫిల్ చేయగలిగాము. ఇక్కడ ఇమేజ్ 1లో సేమ్ వాల్యూమ్లో కొంతవరకే మనం ఫిల్ చేయగలం, సెకండ్ ఇమేజ్లో సేమ్ వాల్యూమ్లో చాలా వరకు ఫిల్ చేయగలిగాం. అయితే ఈ డెన్సిటీకి ఎస్ఐ యూనిట్ kg/m³. ఇప్పుడు మన ఎగ్జాంపుల్లోకి వస్తే ఇక్కడ వుడెన్ బ్లాక్ అన్నది తేలుతుంది. దానికి రీజన్ ఏంటి అంటే వుడెన్ బ్లాక్ యొక్క డెన్సిటీ వాటర్ యొక్క డెన్సిటీ కంటే తక్కువ. సో ఇక్కడ వాటర్ యొక్క అప్థ్రస్ట్ ఫోర్స్ అన్నది వుడెన్ బ్లాక్ వెయిట్ కంటే ఎక్కువ, అందుకని అది తేలుతుంది. కానీ ఇక్కడ మెటాలిక్ పిన్ మాత్రం దాని డెన్సిటీ ఎక్కువ ఉండడం వలన వాటర్లో మునిగిపోయింది. మెటాలిక్ పిన్ చూడడానికి చిన్నగా ఉన్నా సరే దానికి ఉన్న వాల్యూమ్లో ఫుల్ మాస్తో ఉంది. అంటే సింపుల్గా దాని యొక్క డెన్సిటీ ఎక్కువ ఉంది. సో వాటర్ యొక్క అప్థ్రస్ట్ ఫోర్స్ కన్నా దాని వెయిట్ ఎక్కువ ఉంది, అందుకే అది మునిగిపోయింది. సింపుల్గా కన్క్లూజన్ ఏంటంటే వాటర్ కన్నా మన ఆబ్జెక్ట్ డెన్సిటీ ఎక్కువ ఉంటే అది మునిగిపోద్ది, అదే వాటర్ కన్నా మన ఆబ్జెక్ట్ డెన్సిటీ తక్కువ ఉంటే అది తేలుతుంది. స్పెసిఫిక్ గ్రావిటీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మన ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీ బై వాటర్ యొక్క డెన్సిటీ. ఎగ్జాంపుల్గా గోల్డ్ తీసుకున్నట్టయితే దాని యొక్క డెన్సిటీ 19,300, బట్ దాని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 19,300 బై వాటర్ డెన్సిటీ వేసుకుంటే 193.5. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ టమాటో కెచప్ తీసుకుంటే దాని యొక్క డెన్సిటీ 1400, అలాగే దాని యొక్క గ్రావిటీ 1400 బై వాటర్ యొక్క డెన్సిటీ వేసుకుంటే 1.4. అసలు ఈ రెండింటికి యూనిట్స్ అన్నది ఉండదు, ఎందుకంటే డెన్సిటీ బై డెన్సిటీ ఆ రెండు యూనిట్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి దానికి అన్నది యూనిట్స్ ఉండవు. అసలు ఈ స్పెసిఫిక్ గ్రావిటీ అన్నది ఎందుకు మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏదైనా ఒక ఐటమ్ వాటర్లో తేలుతుంది అంటే అది ఎంత పర్సెంటేజ్ వాటర్ లోపల మెర్జ్ అయి ఉన్నది అని చెప్పడానికి స్పెసిఫిక్ గ్రావిటీని యూజ్ చేస్తాం. అది ఎలాగో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్తో చెప్తా. వుడ్ ఉంది, అది వాటర్లో తేలుతుంది, దాని స్పెసిఫిక్ గ్రావిటీ 0.2 అంటే అది 20% వాటర్లో ములుగుతుంది, 80% వాటర్ పైన తేలుతుంది. అర్థమైందా? అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇంకో ఒక ఐటమ్ దాని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ 0.6 అయితే అది 60% వాటర్లో మెర్జ్ అవుతుంది, 40% వాటర్ పైన తేలుతుంది. ఐస్ క్యూబ్ తీసుకున్నట్టయితే దాని ఒక డెన్సిటీ 0.92 అంటే 92% అది వాటర్లో మెర్జ్ అవుతుంది, జస్ట్ ఓన్లీ 8% మాత్రమే వాటర్ పైన తేలుతుంది. ఏ ఆబ్జెక్ట్కైనా స్పెసిఫిక్ గ్రావిటీ 1 కన్నా ఎక్కువ ఉన్నదంటే అది కంప్లీట్గా వాటర్లో మునిగిపోతుంది. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఏదైనా ఆబ్జెక్ట్కి 1 కంటే ఎక్కువ ఉంటే అది కంప్లీట్గా మునిగిపోతుంది. అయితే చాలాసార్లు మనం స్పెసిఫిక్ గ్రావిటీని కిందన వాటర్తో కంపేర్ చేస్తాం, బట్ కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం వాటర్తోనే కాకుండా కిందన ఆయిల్ స్పెసిఫిక్ గ్రావిటీతో కంపేర్ చేసి కూడా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. కెలరిఫిక్ వాల్యూ అంటే 1 kg ఫ్యూయల్ బర్న్ అయినప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అన్నది ప్రొడ్యూస్ అయిందో అదే కెలరిఫిక్ వాల్యూ. పెట్రోల్ కెలరిఫిక్ వాల్యూ 45.8 MJ/kg, డీజిల్ది 45.5 MJ/kg. సో ప్లీజ్ సరపకరా